వజ్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత. ఎండాకాలం వచ్చేసరికి చాలామంది ఎదురయ్యే సమస్య డీహైడ్రేషన్. సో ఈ డీహైడ్రేషన్ని ఎలా అవాయిడ్ చేయాలి, డీహైడ్రేషన్ అవ్వకుండా మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది ఈ ఎపిసోడ్లో చూద్దాం. జనరల్గా సిమ్టమ్స్ ఆఫ్ డీహైడ్రేషన్ ఎలా ఉంటాయి అంటే ఒళ్ళంతా వేడెక్కిపోవడం, జ్వరం వచ్చినట్టు ఉండడం, వాంతులు అవ్వడం, విపరీతంగా మోషన్స్ అయిపోవడం, కళ్ళు తిరగడం, ఇవన్నీ కూడా డీహైడ్రేషన్కు ఉండే లక్షణాలు. తలకాయ నొప్పి. సో ఇలాంటి లక్షణాలు కనుక మీకు కనిపిస్తూ ఉంటే డెఫినెట్గా బాడీ డీహైడ్రేట్ అయినట్టే. వీటన్నిటి వరకు వెళ్లకుండా చిన్నగా సింపుల్గా మన బాడీ డీహైడ్రేట్ అయ్యిందని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, మీ పెదాలు ఎండిపోతున్నా సరే మీ బాడీ వాటర్ కోరుకుంటుందని అర్థం. మీకు దాహం వస్తుంది అంటే మీ బాడీలో వాటర్ లెవెల్స్ చాలా తగ్గిపోయాయని అర్థం. సో ఒక మనిషి దాహం వేసినప్పుడే వాటర్ తాగుతున్నారు అంటే వాళ్ళు ఆల్మోస్ట్ డీహైడ్రేషన్ దగ్గరగా ఉన్నట్టు. సో ఎప్పుడు కూడా మీకు దాహం వేసినప్పుడు వాటర్ తాగకండి. వెరీ ఆఫెన్గా వాటర్ తాగుతూ ఉండండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ 3 అవర్స్కో 2 అవర్స్కో వాటర్ గుర్తుపెట్టుకుని వాటర్ తాగడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డీహైడ్రేషన్కి మనం చెప్పే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే హైడ్రేషన్. సింపుల్ వాటర్ ఇంటేక్ తీసుకుంటే చాలా మంచిది. అయితే ఎండాకాలం వచ్చింది కాబట్టి ఆ వాటర్ ఎన్ని తాగినా సరే మనకు తృప్తిగా ఉండదు. ఆ థర్స్ట్ అన్నది తీరదు. అది తీరాలంటే మీ వాటర్లో కొంచెం పింక్ సాల్ట్, లెమన్ స్క్వీజ్ చేసుకోండి. దీనివల్ల ఎలక్ట్రోలైట్ లాస్ ఏమైనా ఉన్నా సరే ఎలక్ట్రోలైట్ లాస్ అవ్వకుండా ఉంటుంది. అది మీ దాహం ఎక్కువసేపు ఆగాలంటే చియా సీడ్స్ నానపెట్టుకుని వాటర్లో కలుపుకుని తీసుకున్నా సరే ఎక్కువసేపు మనకి హైడ్రేటెడ్గా ఫీల్ అవుతాం. సో ఇవి మనం వాటర్తో చేసుకోగలిగినవి. ఇలా కాకుండా కోకోనట్ వాటర్, మీరు ఎప్పుడైనా బయటికి వెళ్తే కోకోనట్ వాటర్ తాగుతూ ఉండండి. అండ్ ఈ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ అంటే మనకి కర్బూజా వస్తుంది, వాటర్ మిలన్ వస్తుంది, మ్యాంగోస్ వస్తాయి. ఇవన్నీ కూడా హైలీ హైడ్రేటింగ్ ఫ్రూట్సే. వీటితో పాటు మనకి ముంజలు వస్తాయి, తాటి ముంజలు వస్తాయి. వీటన్నిటిలో వల్ల కూడా మనకి బాడీలో హైడ్రేషన్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవే కాకుండా కొంచెం ప్రత్యేకించి మధ్యాహ్నం అరౌండ్ 2:30, 3:30 ఈ టైంలో డిహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ టైంలో మీరు రకరకాల షర్బత్స్ ట్రై చేయొచ్చు. లెమన్ అండ్ మింట్ షర్బత్ ట్రై చేయొచ్చు. సో లెమన్ స్క్వీజ్ చేసుకుని, మింట్ యాడ్ చేసుకుని, లిటిల్ సాల్ట్ యాడ్ చేసుకుని వాటర్కి ఇది ఒక షర్బత్లా తీసుకోవచ్చు. దాంతోపాటు కోకం అని దొరుకుతుంది. సో కోకం షర్బత్ కూడా బాడీని కూలెంట్గా హెల్ప్ చేస్తుంది. అలాగే నన్నారి ఒకటి దొరుకుతుంది. సో నన్నారి వాటర్ తీసుకున్నా సరే బాడీ కూల్ అవుతుంది. బార్లీ వాటర్ బాగా హెల్ప్ చేస్తుంది. సో బార్లీ వాటర్ తీసుకున్న బాడీ కూల్ అవుతుంది. దీనిలో కొంచెం మజ్జిగ లాంటిది యాడ్ చేసుకుంటే మీకు టేస్ట్ వైజ్ కూడా బాగుంటుంది. దీంతోపాటు నానబెట్టిన కిస్మిస్ వాటర్. సో నానబెట్టిన కిస్మిస్ని కూడా మీరు వాటర్లో కన్జ్యూమ్ చేసుకుంటే చాలా మంచిది. అది బాడీని కూలెంట్గా కూడా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇలా రకరకాల పానీయాల్ని మనం ఊరికే వాటర్ని ఎప్పుడు తాగాలంటే బోర్ కొడుతుంది అనుకున్నప్పుడు ఈ జ్యూసెస్ కాకుండా, లేకపోతే స్టోర్ బాట్ టెట్రా ప్యాక్డ్ జ్యూసెస్ కాకుండా గో ఫర్ డ్రింకింగ్ హెల్దీ వర్షన్స్. ఇలా రకరకాల ఇందాక మనం చెప్పుకున్న రకరకాల పానీయాల్ని తీసుకోవడం వల్ల మీరు ఈ ఎండాకాలం వచ్చే డీహైడ్రేషన్ లాంటి సమస్యల్ని ఎదుర్కోవచ్చు. I hope this helps you. Thank you.